హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ స్టూడెంట్స్. సో మనం ఇవాళ ఏ టాపిక్ మీద మాట్లాడబోతున్నాం అంటే రీసెంట్గా అంటే 2 వీక్స్ 1 వీక్ బ్యాక్ మన వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేశారు లాస్ట్ ఇయర్ యొక్క ఎగ్జాక్ట్ ఎండింగ్ మార్క్స్ ఎంత, ఎండింగ్ ర్యాంక్స్ ఎంత కాలేజ్ వైజ్ అండ్ అకార్డింగ్ టు కేటగిరీ వైజ్ రిలీజ్ చేశారు. బోత్ కాంపిటేటివ్ కోటా అండ్ అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ కోటా రెండు రిలీజ్ చేశారు. సో ఇప్పుడు మనం రెండింటిని ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం. అట్ ద సేమ్ టైం అవి ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటనేది కూడా మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ వీడియోలోకి వెళ్దాం. సో ఇక్కడ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు చూస్తున్నారు కదా, ఇది మన ఛానల్ అనమాట. మేము ఇక్కడ అన్ని ప్లేలిస్ట్ల వైజ్గా మేము ప్రొవైడ్ చేస్తున్నాం మీకు, అంటే వస్తాయి, అంత ప్రిపేర్ చేసాము, పెడతాం. ఇక్కడ ఎలా అయితే రిజర్వేషన్ చూసారో అన్ని రిజర్వేషన్ ఎక్స్ప్లెనేషన్, అన్ని కోర్సెస్ యొక్క గవర్నమెంట్ కాలేజ్ అండ్ ప్రైవేట్ కాలేజ్ ఏమున్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. అట్ ద సేమ్ టైం ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ వస్తుందండి, ఏవియు, ఎస్వియు, ఎస్డబ్ల్యూ రీజియన్వి. అట్ ద సేమ్ టైం కట్ ఆఫ్ మార్క్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం కాలేజ్ వైజ్ అవి. సో దట్ మనం ఈ ఇయర్కి లాస్ట్ ఇయర్ అన్నీ చెక్ చేసుకున్నాక ఈ ఇయర్కి మనం టాలీ చేసుకోవచ్చు. సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. సో ఒకసారి వెళ్ళండి, చెక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, అలాగే షేర్ కూడా చేయండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఇక్కడ మేము లేటెస్ట్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తుంటామండి. అంటే ఏదైనా ఇంటర్ యూనివర్సిటీని వచ్చినా సరే, లేదంటే మాకేమైనా ఇన్ఫో తెలిసిన లేటెస్ట్ అప్డేట్స్ మేము ఏమైనా పెట్టబోయే కానీ ఇక్కడ మీకు ఫస్ట్ అప్డేట్ చేస్తాం. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, వీలైతే ఇక్కడ ఫాలో అవడానికి కూడా ట్రై చేయండి. సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కాంపిటేటివ్ కోటా చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, కాలేజ్ వైజ్ లాస్ట్ ర్యాంక్స్ ఆఫ్ ఎంబీబీఎస్ అడ్మిషన్స్ అని పెట్టారు. ఓన్లీ ఫేజ్ 2 వరకే ఇచ్చారు. మాపప్ రౌండ్స్ అండ్ స్టే రౌండ్స్ ఎక్స్క్లూడ్ చేశారని చెప్పారు. అండ్ దిస్ ఈస్ ఫర్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ అని చెప్పారనమాట. ఇన్ఫర్మేషన్ కోసం, ఎందుకంటే ఈ ఇయర్ ఎట్లయినా మారొచ్చిన కట్ ఆఫ్స్, సో అది వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఎన్ని కాలేజ్ లిస్ట్ చేశారు, ఇక్కడ కేటగిరీ వైజ్ రిలీజ్ చేశాడు. ఇది రీజియన్స్. ఈసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు. బీసీఏకి వచ్చేసరికి 539 దగ్గర లాస్ట్ మార్క్ ఆగిందండి. ర్యాంక్ వచ్చేసరికి 73,088 ర్యాంక్ అనమాట. సో బీసీబీకి 541 దగ్గర అయింది, ర్యాంక్ 71,487 ఉంది. బీసీసీకి 508 దగ్గర మార్క్ ఆగింది ఈ కాలేజ్లో. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు బీసీడీకి 541 ర్యాంక్స్. మీరు చూసుకుని నార్మల్గా చదువుతూ వెళ్తాను. బీసీఈకి 531 దగ్గర అయింది నెల్లూరులో. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళకి 568 దగ్గర అయింది. ఓసీ జనరల్కి 577, ఎస్సీకి 483, ఎస్టీకి 441 దగ్గర అయిందనమాట. సో ఇది ఓవరాల్గా ఇలా ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఒకటొకటి చెప్పుకుంటే చాలా ఇదైపోతుంది. సో నేను మీకు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటని చెప్తాను. ఒకసారి మీరు చేసుకొని మీది ఏది మీ కేటగిరీ లాస్ట్ టైంకి ఎక్కడికి అయింది మీరు ఇప్పుడు కీ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నారా, సేఫ్ సైడ్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ మార్క్స్ అంటే మనం పైన వచ్చేసి ఉంటే కొంచెం హోప్ ఉంటుంది మనకు రావడానికి. ఎందుకంటే ఎప్పుడైనా సరే 10-20 ఆర్ఎల్స్ 5-10 మార్క్స్ అటు ఇటు అవుతూ ఉంటుంది అనమాట. సో ఒకసారి చెక్ చేసుకోండి, అన్ని కాలేజ్ వైజ్గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కింద ముస్లిం మైనారిటీ కూడా ఇస్తారు. ఇక్కడ చూసారు కదా లాస్ట్ ర్యాంక్స్ అనమాట. ఫాతిమాలో 473కి, నిమ్రాలో 433 లాస్ట్ అనమాట మార్క్. సో ఇది ముస్లిం మైనారిటీవి నార్మల్గా. ఇంకా మిగతావి అన్ని కాంపిటేటివ్ కోటాలో మొత్తం ఇక్కడ చెప్పారు ఫేజ్ 2 వరకు. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, నేను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలని మీకు చెప్తాను. అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ కోటా ఇక్కడ చూస్తున్నారు కదా, లాస్ట్ ర్యాంక్స్ ఆఫ్ ఎంబీబీఎస్ అడ్మిషన్ 2023 ఆల్ ఫేజెస్. ఇవి మాత్రం అన్ని ఫేజెస్కి కలిపి ఇచ్చారు. ఇంకోటి గుర్తుపెట్టుకుని, ఇది ఓన్లీ ఫేజ్ 2 వరకు మాత్రమే. ఇంక ఇక్కడ మాపప్ రౌండ్ ఉంది, స్ట్రేట్ వేకెన్సీ రౌండ్ ఉంది, అవి ఇవ్వలేదు, అవి మారుతూ ఉండొచ్చు. ఇవి మాత్రం కొంచెం మనం చెప్పుకోవచ్చు ఓకే అనేసి, అంటే అంతవరకు రావచ్చు ఇయర్ కూడా అని. సో చెప్పడానికి అలాని కాదు, 10 or 5 మార్క్స్ అటు ఇటు కూడా అవుతుంటుంది. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఫేజ్ 2 వరకే ఇచ్చారు. ఇవి రెండు ఎక్స్క్లూడ్ చేసి, ఇవి మాత్రం మొత్తం ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. సో ఇంకోటి చూడండి, సెల్ఫ్ ఫైనాన్సింగ్ కేటగిరీ అండ్ ఎన్ఆర్ఐ కేటగిరీ. ఎన్ఆర్ అంటే మీకు తెలుసు, నాన్ రెసిడెన్షియల్. ఈ సెల్ఫ్ కేటగిరీ ఏంటంటే కొన్ని కాలేజెస్ ఉంటాయి అనమాట, గవర్నమెంట్ కాలేజెస్. వీటికైతే మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆర్ఎల్స్ మన గవర్నమెంట్ కానీ ఏ ఫండ్ ఇవ్వదు, ఏమీ ఇవ్వదు, అసలు ఏ గ్రాంట్స్ కూడా ఇవ్వరు. సో అప్పుడు వీళ్ళంటే వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు కూడా మేనేజ్మెంట్లో స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళ ద్వారా వచ్చిన ఫీజుని వీళ్ళ కాలేజ్ మెయింటెనెన్స్కి దీనికి వాడుతుంటారు అనమాట. అవన్నీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కేటగిరీ కిందకి వస్తాయి. సో వాటికి కూడా ఇచ్చాడు. సో ఫస్ట్ నుంచి చూడండి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు లాస్ట్ మేనేజ్మెంట్లో 364కి ఆగింది అక్కడ కట్ ఆఫ్. ఇంకా ఎన్ఆర్ఐ వచ్చరికి 196కి ఆగింది. మచిలీపట్నంలో 378కి ఆగింది, ఇక్కడ 160కి ఆగింది. నంద్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 417కి ఆగింది, ఇక్కడ ఎన్ఆర్ఐ అయితే 116కి ఆగింది. సో ఇలా చెక్ చేసుకోండి. ఇది కూడా ఇక్కడ మీకు ఐడియా వచ్చి ఉంటుంది. సెల్ఫ్ ఫైనాన్సింగ్ కేటగిరీ అంటే ఏవైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వాటికి గవర్నమెంట్ కానీ మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏవి ఫండ్ రిలీజ్ ఏమి గ్రాంట్స్ ప్రొవైడ్ చేయవో అలాంటి ఈ కాలేజెస్ ఏం చేస్తాయంటే స్టూడెంట్స్ ద్వారా తీసుకొని, మేనేజ్మెంట్ కోటాలో తీసుకొని దాని ద్వారా మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇవి చూసుకోండి, ఇన్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ నాన్ మైనారిటీ కాలేజెస్ అండ్ మైనారిటీ మెడికల్ కాలేజ్ మేనేజ్మెంట్ కోటా. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అసలు మేనేజ్మెంట్కి క్యాట్ బి ఇలా అనమాట.
బీ కేటా, సి కేటా, ఎన్ఆర్ఐ మొత్తం ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ 553కి ఆగింది ఏలూరులో ఆ ఆశ్రమంలో. అండ్ క్యాట్ B2 వచ్చేసరికి 444 దగ్గర ఆగింది. ఇక్కడ 140. సో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుని ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలంటే అని చెప్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, B1 మీన్స్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ, ఎవరైనా సీట్ కొనడానికి ఉంటుంది. B2 మీన్స్ క్యాండిడేట్స్ లోకల్, మన వాళ్ళకి అనమాట. అంటే మనకి ఇది లోకల్ చూసుకుంటే 444 దగ్గర ఆగింది, 346 దగ్గర ఆగింది. ఆబ్వియస్గా దీనికంటే ఇది ఎక్కువే ఉంటుంది. ఐ మీన్ B2 కంటే కట్ ఆఫ్ B1కి ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే నాన్ లోకల్ వాళ్ళు వచ్చి మన దగ్గర జాయిన్ అవుతున్నారు కదా, అందుకు. సో ఇదండి ఓవరాల్గా. ఇవి ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలంటే అని చెప్తాను. ఇది కాంపిటేటివ్ కోటా, ఇది మేనేజ్మెంట్ కోటా. ఏం లేదండి, మీరు డైరెక్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లింక్ చూస్తున్నారు కదా, drYSRUHS.edu.in, ఇది క్లిక్ చేసి మీరు వెళ్ళగానే ఇక్కడ వాట్స్ న్యూలోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు కింద ప్రొవైడ్ చేసి ఉంటారండి. చూసారు కదా, ఇక్కడ కాలేజ్ వైజ్ లాస్ట్ ర్యాంక్స్ MBBS కాంపిటెంట్ అథారిటీ కోటా ఒకటి, కాంపిటెంట్ అథారిటీ కోటా, మేనేజ్మెంట్ కోటా, ఈ 2 రిలీజ్ చేశారు 6న. సో ఇక్కడికి వెళ్ళి మీరు క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. సో ఇవాళ వీడియో ఇంతవరకే. సో అండ్ ఏవైనా ఇలా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా వస్తున్నా సరే మీకు అప్డేట్ చేస్తుంటాం. అట్ ద సేమ్ టైం మేము ప్యారలల్గా ఇక్కడ కంటెంట్ పెడుతుంటాం మేము చెప్పినట్లుగానే. అట్ ద సేమ్ టైం మా వెబ్సైట్లో కూడా మేము అప్డేట్ చేస్తున్నాం కంటెంట్, సో దట్ మీరు ఎక్కడికి వెళ్ళైనా చెక్ చేసుకోవచ్చు అండ్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అండి. సో ఇది ఇవాళ వీడియోకి ఇక్కడితో ఎండ్ చేస్తానండి. థ్యాంక్ యూ.